ధనువన్న ఈ రోజైతే మాత్రం మనం ధూమ్ ధామ్ చేయాలి. మా అమ్మ నాన్నలు ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. ఈ రోజు వాళ్ళకి మన ప్రాప్ మెషిన్ తోని ప్రాప్ హైడ్ అండ్ సీక్ అంటే ఎలా ఉంటుందో చూపించాలి. ఇప్పటి వరకు వారికి ప్రాప్ మెషిన్ అంటే ఎలా ఉంటుందో తెలియదు, వాళ్ళకి ప్రాప్ హైడ్ అండ్ సీక్ ఎలా ఉంటుందో తెలియదు. ఒక్కసారి చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. ధనువన్న ఎక్కడ ఆడదాం ఇంతకి? రైస్ సించాన్ వాళ్ళైతే ఆల్రెడీ వచ్చేసే ఉంటారు. నువ్వైతే ముందుగా వెళ్ళి వాళ్ళు పికప్ చేసుకుని రా, ఓకేనా? ఎక్కడ ఆడదామంటే మైకల్ హౌస్ లోనే ఆడదాం. ఎందుకంటే ఇంతవరకు మన ఇంటికాడ ఆడేసాం, అవెంజర్స్ హౌస్ దగ్గర ఆడేసాం, ఇంకా మైకల్ హౌస్ దగ్గర అయితే ఆడాల్సి ఉంది. తొందరగా వెళ్ళి నువ్వు వాళ్ళు తీసుకుని అయితే రా, నేనైతే ప్రాప్ మెషిన్ తీసుకుని వస్తా, ఓకేనా? సరే ధనువన్న, నేను ఇప్పుడే వెళ్ళి తొందరగా వాళ్ళందరికి తీసుకొచ్చేస్తా. అబ్బా ఈ రోజు వాళ్ళందరికీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. నిజంగా చెప్తున్నాను, మా ఫ్రెండ్స్ అందరికి మా అమ్మ నాన్నలకి ప్రాప్ మెషిన్ ఎలా ఉంటుందో తెలీదు. అందులోని ప్రాప్ హైడ్ అండ్ సీక్ వాళ్ళు ఆడితే ఖచ్చితంగా మైండ్ బ్లాక్ అయిపోతుంది వాళ్ళకి. ధనువన్న నేను వెళ్ళొస్తాను, నువ్వు తొందరగా వచ్చేసి మైకిల్ మామ ఇంటికాడికి ప్రాప్ మెషిన్ తీసుకొచ్చేసాయి. అరే ఇన్నాళ్ళు మిమ్మల్ని నేను ఎంత మిస్ అయ్యానో తెలుసా? ఎందుకంటే ధనువన్న ఈ మధ్య చాలా బిజీ అయిపోయాడు, అందుకే ధనువన్న మీ ముందుకు రాలేదు, నేను కూడా రాలేకపోయాను. సరే ఇక నుంచి ధనువన్న నేనైతే ఫుల్గా బతిమలాడైనా సరే మీ ముందుకు వస్తాను. సరే ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా తొందరగా వాళ్ళని తీసుకుని రావాలి. వాళ్ళు ఆల్రెడీ రాత్రే బయలుదేరిపోయారు. అమ్మ నాన్న ఇంకా ఎవరు, నేనే, కజామగాడు, ఇంకా ఎవరు ఆడి పేరు మజావు, వీళ్ళ పేర్లే మర్చిపోయానబ్బా. అరే ఇంకా ధనువన్నకి ఇంకోటి చెప్పాను, మా ఫ్రెండ్స్ని కూడా తీసుకొని రమ్మని. అదే బుద్ధుగాడు, చిన్నోడు, పెద్దోడు. అమ్మయ్య ఫైనల్లీ మనమైతే బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడే ఈ బస్ స్టాప్ దగ్గరికే వచ్చేసి ఉంటారు వీళ్ళు, ఆల్రెడీ వచ్చేసారు. హలో, వెల్కమ్ వెల్కమ్ టు లాస్ సెంటర్స్. అమ్మ నాన్న, రే, బో, నేనే, కజమా, మజావో, ఓ ఎలా ఉన్నారు? అరే అమ్మ ఎలా ఉన్నావే, చాలా లేదు నేను చూసే. అమ్మ రే మజావ్, రే కదమ్మా, నేనే, బో, రే నాన్నగారు మీరు కూడా వచ్చేసారా? అమ్మ మనం తొందరగా వెళ్ళి ఇప్పుడైతే మన మైకేల్ మామ్ దగ్గరికి వెళ్ళాలి. మీ అందరికి ఒక షాకింగ్ మెషిన్ చూపించేది షాకింగ్ గేమ్ ఆడబోతున్నాం. సించాన్ ఎందుకురా అంత హడావిడి చేస్తున్నావు? ఇప్పుడే వచ్చాం కదా, రాత్రి నుంచి మమ్మల్ని పీక్కు తింటున్నావు. ఏంట్రా ఇంతక ఆట? సరే పదండి, నేను జాగ్రత్తగా తీసుకెళ్తాను. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? సించాన్ నీ ప్లానింగ్ ఏంటో చెప్పరా? నాన్న నేను చెప్తాను చూడు, నీకు మొత్తం నీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేరే ఫాస్ట్గా ఎక్కండి, అరే తొందరగా కార్ ఎక్కండి. అరే కార్లో ప్లేస్ లేదా? నాకు ఐడియా వచ్చింది, ఆగండి. ఇప్పుడు మనందరం పైకి ఎక్కేస్తే సరిపోతున్నారే. బో కదమ్మా ఎక్కండి. సరిపోయింది, ఇక లేట్ చేయకుండా ధనువన్న తొందరగా స్ట్రైట్ గా పదండి. స్ట్రైట్ గా వెళ్తే మా మైకిల్ మామ ఇల్లు అయితే వస్తుంది. ఆ మైకిల్ మామ ఇంటి దగ్గర మనమైతే ప్రాప్ హైడ్ అండ్ సీక్ ఆడబోతున్నాం. మీ అందరికి ప్రాప్ హైడ్ అండ్ సీక్ అంటే ఎంతవరకు తెలియదు అనుకుంటా. మనం ఒక మిషన్ లోకి వెళ్ళినట్లయితే అప్పుడు ఒక ప్రాప్ లా మారిపోతాం. అప్పుడు వచ్చేసి దాని ద్వారా మనం వెళ్ళి దాగుండాలి. అప్పుడు ఒకరు వచ్చేసి కనిపెడతారు. ఇప్పుడు అది మనం ఆడగలిగితే నిజంగానే మారుతామంటావారా? నిజంగానే మనమైతే ప్రాప్లా మారిపోతామంటావారా సించాన్? అవునరా బో, నిజంగానే మనం మారిపోతాం. నాన్న కొంచెం ముందుకెళ్ళు. ఇక్కడ ఇక్కడ ఇది మన డోరు, లోపలికి పద. ఇదే మన ఇల్లు. ధనువన్న ఆల్రెడీ వచ్చేసి ఉంటాడు. ఇక్కడ ఆపండి 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 ఆపండి. సమయానికి మైకిల్ మామ ఎవరు లేరు, అందుకే ఇల్లు ఖాళీగా ఉంది. మైకిల్ మామ తాళం వచ్చేసి ధనువన్నకి అయితే ఇచ్చాడు. ధనువన్న అయితే ఇప్పుడు వస్తాడు, ఆగండి. ధనువన్న ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసే ఉంటాడు, ఇంతసేపు ఏంటి రావడానికి? సరే నాన్నగారు ఇప్పుడు మనం ఇక్కడే ఆడబోతున్నాం ఆ ప్రాప్ హైడ్ అండ్ సీక్. అరే సించాన్ నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను, నేను వెయిట్ చేస్తున్నాను ఆడడానికి. అవును నేనే, నువ్వు అనుకున్నట్టుగానే బాగుంటుంది, కంగారైతే పడుకో. ధనువన్న ఏం చేస్తున్నాడు ఏంటో ఇక్కడ. ధనువన్న అర్జెంటుగా రా, మేమైతే వచ్చేసాం. ప్రాప్ మెషిన్ ఎక్కడ పెట్టావో చెప్పు. వచ్చేసారా? వస్తున్నా, ఆగండి. ఎక్స్క్యూజ్ మీ గాయ్స్, నేనైతే వచ్చేసాను. హాయ్, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు సార్, మ్యామ్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం, నువ్వు బాగున్నావా? ధను మా సించాన్ని బాగా చూసుకుంటున్నావా? వీడు ఇంకా అల్లరేమన్నా చేస్తున్నాడు? అల్లరంటే అది కామనే మేడం, అంటే చేస్తూనే ఉంటారు. చిన్నపిల్ల అన్నాక వాళ్ళు అల్లరి చేయకపోతేనే మనకి బోర్గా ఉంటుంది. సరే మీరైతే రండి, మీకు ప్రాప్ మెషిన్ అంటే ఎక్కడుందో చూపిస్తాను. రండి ఈ టెన్నిస్ కోర్ట్ దగ్గర. కమాన్ గాయ్స్, దీనైతే చిన్నగా మార్చేశాను. రే సించాన్ ఇగో రే, మీ ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చేసారు. ఇదిగో చిన్నోడు, బుడ్డుగాడు, పెద్దోడు అందరూ ఉన్నారు. కమాన్ గాయ్స్, కమ్ ఫాస్ట్.
ఇదే ఈ ప్రాప్ మెషిన్. ఈ ప్రాప్ మెషిన్లో చిన్న చేంజ్ అయితే చేసామన్నమాట. సో ఇప్పుడు మనం సొంతంగా తయారు చేసుకున్నాం. దీనైతే వుడ్తో తయారు చేసామన్నమాట లోపల. ఇప్పుడు ఏంటంటే మీకు చెప్తాను ప్రాప్ మెషిన్ అంటే ఎలా ఉంటుందో. ఈ ప్రాప్ మెషిన్లోకి ఒక్కసారి మీరు ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత మీరు ఒక ప్రాప్లా మారిపోతారు. ఆల్రెడీ సించాన్ గడు మీకు వాగే ఉంటాడు, ఎందుకంటే వాడు నోరు అసలు ఉండబట్టదు కదా. సో ఖచ్చితంగా మీ అందరికి చెప్పే ఉంటాడు. మొత్తం నేనైతే చెప్పేశాను. అరే ఇంకా లేట్ చేయకుండా తొందరగా ఆడదాం. నేనైతే వెళ్ళి దాగులు లెక్క పెట్టినా అంకెలు తొందరగా వీళ్ళందరూ దాగుంటారు. అప్పుడు సించాన్ ప్రాప్ హైడ్ అండ్ సీక్ కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది. ఈ ఇల్లు గురించి వీళ్ళకి తెలియదు కాబట్టి సో వీళ్ళు దాగుంటారు. ఈసారి నేను లెక్క పెడతాను. నాకు ఇల్లు గురించి తెలుసు కాబట్టి ఏది ఎక్కడ ఉంటుందో కూడా తెలుస్తుంది. అప్పుడు కనిపెట్టడం కొంచెం ఈజీగా ఉంటుంది. మీరైతే కొంచెం కనిపెట్టలేరు. ఓకేనా గాయస్? ఇప్పుడు నేనైతే వెళ్ళి తొందరగా మా ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ మీకు ఒక 1000 నెంబర్స్ లెక్క పెడతాను. అక్కడి నుంచి నేను వచ్చేలోపు మీరు అందరూ అయితే దాగుండాలి. ఓకేనా? నేనైతే ఫాస్ట్గా వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తున్నాను. మీరైతే తొందరగా వెళ్ళండి. ఓకే 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 మనమైతే ఫాస్ట్గా వెళ్దాం. వీళ్ళందరూ ఫాస్ట్గా ప్రాప్స్లో అయితే మారిపోతారు. సించాన్ గడు పర్వాలేదు, మంచోడే, అడగలేదు, వాడు అర్థం చేసుకున్నాడు. ఓకే, కనిపెట్టడంలో ఉన్న మజా ఇంకో దాంట్లో అయితే అస్సలు ఉండదు. ఓకే గాయస్, మనమైతే ఇక్కడ మైకిల్ గడి కార్ ఉంది. మైకిల్ గడి కార్ వేసుకుని ఫాస్ట్గా మన ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడైతే 1000 నెంబర్స్ అయితే లెక్క పెట్టాల్సి ఉంది. ఇక లేట్ చేయకుండా ఫాస్ట్గా బయలుదేరాలి. నేనైతే అస్సలు ఆగలేను, ఎందుకంటే ఇప్పటికే చాలా సమయం అయితే అయిపోయింది. వీళ్ళకైతే మనం టైం ఇవ్వకూడదు. ఈసారి నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఈ అంకెలు తొందరగా లెక్క పెట్టి ఇక్కడికి వచ్చేలోపు అరే మైకిల్ గడి చూడండి మనం కార్ తీసిన వెంటనే మెసేజ్ పెట్టాడు, నా కార్ ఎందుకు పట్టుకెళ్తున్నావు అనేసి. అంతే, సారీ, జాగ్రత్తగా తీసుకెళ్తాను నీ కారుకి ఏం కాకుండా చూసుకుంటా. ఓకే గైజ్, మనమైతే లేట్ చేయకుండా తొందరగా వెళ్ళి తొందరగా లెక్క పెట్టాలి. అప్పుడులోనే ఎవరైనా ప్రాబ్లం మారకపోతే ఫస్ట్ వాళ్ళనే మనమైతే కనిపెట్టేయచ్చు. లెట్స్ గో. నాన్నగారు అందరికంటే పెద్దోళ్ళే కాబట్టి మీరే ముందు వెళ్ళండి. ఒకసారి వెళ్ళి చూడండి మీరు ప్రాబ్లం ఎలా మారుతారు. కొంచెం ముందుకైతే వెళ్ళండి. ముందుకు వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి మళ్ళీ మీరు బయటకు వచ్చిన సమయంలో అప్పుడు ప్రాబ్లం మారిపోతారు. ఒకసారి వెళ్ళండి. సరే సించాన్, కానీ ఇప్పుడు నేను లోపలికి వెళ్తా కదా. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ప్రాబ్లం మారిపోయిన తర్వాత మళ్ళీ మనుషులకు ఎలా మారుతారు? అలా కాదు నాన్నగారు, ముందు మీరైతే వెళ్ళండి. ఒకసారి అటు నుంచి కాదు, రైట్ సైడ్ నుంచి వెళ్ళండి. కొంచెం మీరు పొడుగ్గా ఉన్నారు కాబట్టి కష్టం అవుతుంది. ఇలా వెళ్ళండి. లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ప్రాబ్లం మారిన తర్వాత మళ్ళీ మీరు నార్మల్ అవ్వాలంటే ధనువన్న వచ్చేసి మీకైతే గన్తో ఒక షాట్ కొట్టాలి. ఆ గన్తో షాట్ కొడితే ఆటోమేటిక్గా మళ్ళీ మీరు నార్మల్ అయిపోతారు. ధనువన్న మిమ్మల్ని అందరినీ అలానే కనిపెడతాడు. నేను కూడా అలానే వెళ్ళి దాగుంటాను. అరే మారిపోయారా? వావ్, నాన్నగారు చూసారా మీరు ఎలా మారారు? సూపర్గా ఉంది. ఇలాంటి ప్లేసు అంటే మీరు బాగా దాగోవాలనుకున్నట్లయితే ఇది ఎక్కడైతే ఉంటుందో ఇలాంటి ప్లేసుల్లో దాన్ని కూడా ఒకటి పెట్టేయండి. అప్పుడు ధను అన్న కనిపెట్టలేరు, మీరు లాస్ట్ వరకు ఉండొచ్చు. ఓకేనా? ఏదో చాలా బాగుందే. నేను ఇప్పటి వరకు నా లైఫ్ లో ఒకసారి కూడా చూడలేదు. చూడడానికి ఇది చాలా బాగుంది. సరే, మనమైతే తొందరగా వెళ్ళి దాగుండిపోవాలి. అసలు ఎవ్వరు కూడా కనిపెట్టకూడదు. తొందరగా వెళ్దాం. ముందుగా వచ్చేసి ఇది ఎక్కడ ఉంటుందో చూడాలి. ఈ ఇంటికాడ స్విమ్మింగ్ పూల్ ఎక్కడుందబ్బా నాకు తెలియదు. ఎక్కడుందంటారు? ఇంటికి ఎంట్రన్స్ లో స్విమ్మింగ్ పూల్ లేదంటే ఖచ్చితంగా బ్యాక్ సైడే ఉంటుంది. ఫస్ట్ టైం నేను ఈ ఇంటికి రావడం. ఈ ఇల్లు చూడడానికి చాలా అద్భుతంగా ఉంది అబ్బా. ఎవరు కట్టారు? అమ్మా, ఇక్కడే ఉంది స్విమ్మింగ్ పూల్. ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఈ చైర్స్ ఉంటాయి. ఇదిగోండి, ఈ చైర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. మనం ఈజీగా కనిపెట్టేస్తాం కదా. సరే, దీనైతే మనం కరెక్ట్గా పెట్టాలి, ఎందుకంటే డౌట్ రాకూడదు. సించాన్ గారు కూడా ఆల్రెడీ చెప్పాడు ఇలాంటి ప్లేసుల్లోనే కరెక్ట్గా పెట్టమని. మనం రివర్స్ పెట్టేశాం. ఓకే, స్టడీగా ఉండో, కరెక్ట్గా పెట్టాలి నేను. అరే యార్, కొంచెం వంగింది, స్ట్రైట్గా పెట్టాలి. ఎస్, అరే మళ్ళీ కదులుతుందే. ఇది ఎలా అబ్బా? నేను ఫస్ట్ టైం ఆడుతున్నా కాబట్టి నాకంత ఎక్స్పీరియన్స్ లేదు. సరే, మనం కొంచెం మంచిగా ఫోకస్ చేద్దాం. అలా మెల్లగా కొంచెం ముందుకైతే వెళ్దాం. ముందుకి అది ఇప్పుడు కరెక్ట్గా స్ట్రైట్. అబ్బా, మళ్ళీ తిరిగేస్తుంది. ఏంటిది? అరే సరే, ఇప్పుడు కరెక్ట్గా వెళ్తున్నాం. ఎస్. బుర్రపాడు, ఎలాగరా మారిపోయారు? సరే, నేను వెళ్తాను. నేను ఎలా మారుతానో చూస్తాను. లోపలికి వెళ్ళా. ఎలా మారాను? అరే ఎలాగో మారాను. అరే నేను చేరైపోయాను రా సించాను. ఒరే చూడరా, నేను చేరైపోయాను. బుర్రపాడు. సరే, నేను ఇంట్లోపలికి వెళ్ళి తొందరగా దాగుండిపోతాను. ఇది ఎక్కడ ఉంటుందో చూసి అక్కడ దాగుండిపోతాను. సూపర్. నేను చేరైపోయాను. అరే నమ్మలేకపోతున్నాను. ఇలాంటి హైడ్ అండ్ సీక్ నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు ఆడలేదు. సరే, ఇప్పుడు ఆడుతున్నా కదా, బెస్ట్గా ఆడతాను. ఇలాంటి చైర్ ఎక్కడుందో చూసి ఆ చైర్లో ఒకరి దగ్గర మనం పెట్టేయాలి. సరే, అరే ఈ డోర్ ఎవరు లాక్ చేస్తారు? ఓపెన్ చేయండి. అబ్బా, ఈ డోర్ లాక్లో ఉంది. సరే, ఇది ఓపెన్ ఉందా? అరే
ఈ చైర్ ఇక్కడే ఉంది. డైనింగ్ టేబుల్ దగ్గర ఈ చైర్ ఉంది. అంటే మనం ఇక్కడే పెట్టేయాలి. ఇక్కడ ప్లేస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ప్లేస్ కరెక్ట్గా ఉంది. ఇక్కడ చూసుకొని ఇది పర్ఫెక్ట్, సూపర్. ఇప్పుడు కసామ గడి సమయం వచ్చిందిరా. తొందరగా వెళ్ళి నేను ఫాస్ట్గా తాగుండిపోతాను. ఇప్పుడు కసామా యొక్క పవర్ ఏంటో మీరు చూస్తారు కదా. నన్ను ఎవరు కనిపెట్టలేరు. మీ ధను అని అస్సలు కనిపెట్టలేడు. చూడు, కాకపోతే ఇప్పుడు లోపలికి వచ్చేసాం. ఎస్, ఇప్పుడు ఎలా మారానో చూడాలి ఒకసారి. ఎలా 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 అరే, నేను కూడా చైర్లోనే మారానా? అరే ఏంటిది? సరే, నేనైతే ఇప్పుడు తొందరగా వెళ్ళి దాగుండిపోతా. ఓకే, నేను తొందరగా వెళ్తున్నాను. గాయస్ చూడండి, నేను అస్సలు ఎవరు కనిపెట్టలేరు. అంత కరెక్ట్గా, అంత పర్ఫెక్ట్గా తాగుండిపోతా. నా టంగ టంగడ టంగ టంగ తక్కడ టంగ 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 టక్కడ టంగ. నేను తొందరగా వెళ్ళి ఈ ఇంట్లోని ఇలాంటి చైర్ ఎక్కడుందో చూడాలి. ఒకసారి మనం చూసిన తర్వాత అక్కడే మనం తాగుండిపోవాలి. ఇప్పుడు ఇది ఒకసారి లోపలికి వెళ్దాం. ఇక్కడున్న చైర్లో కాదు. ఎక్కడ ఈ చైర్ ఉంది? ఎక్కడ 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 ఓ ఎక్కడ ఇక్కడ ఇది ఇలాంటి చైర్ కాదు. ఇది డిఫరెంట్ చైరు. కరెక్ట్ అయిన చైర్ మనం చూడాలి. అక్కడ దాగుండాలి, అప్పుడు సరిపోతుంది. సరే, ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఇక్కడ అరే, ఇక్కడ ఆల్రెడీ 2 చైర్లు ఉన్నాయి. ఇక్కడ మనం పెడితే మళ్ళీ కనిపెట్టేస్తారేమో. సరే, మనం దీన్ని ఇక్కడ కూడా పెట్టకూడదు. కొంచెం ముందుకైతే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మనమైతే కరెక్ట్గా చూసుకొని పెట్టాలి. సరే, వెళ్దాం. ఇక్కడ కూడా సరిపోలేదు. ఇక్కడ ఒక సైడ్ చైర్ పెట్టారు, ఇంకొక సైడ్ ప్లేస్ లేదు. కనిపెట్టేస్తారు. వద్దు, ఈ కసామా గడు అంత తొందరగా దొరకడు ఎవరికి కూడా. తొందరగా మనమైతే వెళ్ళి దొరికిపోవడానికైతే ఆడట్లేదు. సరే, ఇది వచ్చేసి ఈ చైరు అద్దం ముందు పెడితే సరిపోతుంది. ఇక్కడ అద్దం ముందు ఇక్కడ అద్దం ముందు ఆల్రెడీ ఒక చైర్ పెట్టేసి ఉంది. నాకు అద్దం ముందు కావాలి. ఇంకొక అద్దం ఎక్కడుంది? ఇక్కడ కూడా మిర్రర్స్ లేవా? మిర్రర్స్ ఉన్నట్లయితే నేను తొందరగా దాగుండిపోతాను. ఎక్కడ? ఇక్కడేదో మిర్రర్ ఉంది. ఎస్, ఇక్కడ మిర్రర్ ఉంది. ఇక్కడ నేను కరెక్ట్గా దాగుండిపోతా. ఇప్పుడు నేను వెళ్తా. నేను వెళ్ళి ఎలా మారుతానో చూస్తాను. అమ్మా, ఎస్, నేను లోపలికి వెళ్ళాను. ఇప్పుడు నేను వస్తున్నాను. అబ్బా, నేను ఎలా? అమ్మా, నేను చాలా పెద్ద సోఫాలా మారిపోయాను. చూడండి, వావ్. ఇప్పుడు నేను తొందరగా వెళ్ళి దాగుండిపోతా. ఎవరికి కనబడను. ధను అన్న అస్సలు నన్ను కనిపెట్టలేదు. నేను తొందరగా వెళ్ళి దాగుండిపోవాలి. నేను చిన్నగా ఉన్నా నాకు చాలా పెద్ద సోఫా వచ్చింది. వావ్, సూపర్. సరే, ఇప్పుడు మనం లోపలికైతే వెళ్ళాలి. ఈ డోర్ ఓపెన్ చెయ్యండి రా. ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. మనం దీన్ని ఎక్కడ పెడితే బాగుంటుందో చూడాలి. ఇక్కడెక్కడ పెట్టినా మనల్ని కనిపెట్టేస్తారు. ఇక్కడొద్దు, ఎక్కడ దాగవాలి మరి? ఎక్కడ? ఇక్కడ కూడా ప్లేస్ లేదు. ఎక్కడైతే మంచిగా ప్లేస్ ఉంటుందో అక్కడే నేను దాగుండిపోతాను. సరే, నేను వెళ్తున్నాను. ఇక్కడ దాగుండిపోతాను. ఇది బాగుంది. నేను ఇక్కడ దాగున్నాను. ఎవరికి కనబడను. సూపర్. నన్ను అస్సలు కనబడదు. అరే సించాన్, ఇప్పుడు నేను వెళ్ళి దాగుంటాను. చాలా బాగా దాగుంటాను. సరే, నాకు ఇప్పుడు ఏమొస్తుందో చూడాలి. ఒక్కసారి వెళ్తే తెలుస్తుంది. నేను లోపలికి వెళ్ళాను. ఇప్పుడు బయటకి నేను అద్భుతమైన బాల్లా మారిపోయాను. ఇది చూడ్డానికి జిమ్ బాల్లా ఉంది. సరే, దీన్ని మనం కరెక్ట్గా ఎక్కడ తీసుకెళ్ళి పెడితే బాగుంటుందో చూడాలి. ఇలాంటి బాలు ఇంట్లో ఎక్కడైతే ఉందో అక్కడ దగ్గరలో పెట్టాలి. అంటే తెలివి తక్కువ అనుకుంటారు, కానీ నేనే తెలివైనోడిని. కరెక్ట్గా దాగున్నానంటే నన్ను ఎవ్వరూ కనిపెట్టలేరు. ఇది ఇక్కడ దాగుంటే సరిపోదు. దీన్ని మనం ఇంట్లోకి తీసుకొని వెళ్ళాలి. ఇంట్లోకి తీసుకొని వెళ్ళిన తర్వాత చూసుకొని ఎక్కడైతే ఈ బాల్ ఇక్కడే ఉంది. చూసారా?
మనం ఇక్కడ దాగున్నామనుకోండి, అప్పుడు ఆ ధను అన్న వచ్చేసి మనల్ని కనిపెట్టేస్తాడు. ఎందుకంటే ఇక్కడ 2 బాళ్ళు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఈ బాల్ని నేను దూరంగా తోసేస్తాను. దూరంగా తోసేసి ఇక్కడ పెట్టేస్తా. అప్పుడు ధను అన్న అనుకుంటాడు ఈ బాల్ వచ్చేసి నేనని. అప్పుడు నేను ఇక్కడ ఉంటాను కాబట్టి డౌట్ అయితే అస్సలు రాదు. ఈ బోగాడు చాలా తెలివైనోడు. నేను వెళ్తాను. ఇప్పుడు నేను వెళ్ళాల్సిన సమయం వచ్చేసింది. నేను వెళ్ళిన తర్వాత ఎవరు నన్ను కనిపెట్టలేరు. ఇప్పుడు నేను ఎలా మారుతానో ఒకసారి చూడాలి. వావ్, ఇది చూడడానికి చాలా బాగుంది. పింక్ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు నేను ఎలా మారాను? అరే ఇదేంటి, చూడడానికి మంటలు ఆపేదానిలా ఉంది. సరే, ఇప్పుడు నేను తొందరగా వెళ్ళి తాగుండిపోతాను. గాయ్స్, చూసారా నేను ఎలా మారాను? ఒరే సించాన్, చూడరా ఎలా మారాను నేను. ఇప్పుడు నేను తొందరగా వెళ్ళి మంచి ప్లేస్లో దాగుంటాను. ఇది మా ఇంటి కాడ కూడా ఉంది. అంటే ఇది మా ఇంటి కాడ మా డాడీ ఎప్పుడు గరాజ్లో పెడతారు. అంటే ఈ ఇంటి కాడ గరాజ్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం వెతికి అక్కడ దాగుండాలి. సరే, మనం అక్కడికే వెళ్దాం. కానీ ఈ ఇంటి కాడ గరాజ్ ఎక్కడుంటుందో నాకు తెలియదే. సరే, మనం కరెక్ట్గా వెతికితే ఖచ్చితంగా దొరుకుతుంది. వెతకాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే గరాజ్ లేదు. అరే, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. మనం ఇందాక ఇంటికి వచ్చినప్పుడే చూసాం గరాజ్ అనేది ఎక్కడుందో. ఇది వచ్చేసి ఇంటి ముందనే ఉంది. అంటే ఇంటి బయటే ఉంది. మనం తొందరగా ఆ గరాజ్ ప్లేస్కి వెళ్ళి లోపలైతే తాగుండిపోవాలి. అప్పుడు మనల్ని అస్సలు కనిపెట్టలేరు ధను అన్న. సరే, ఇప్పుడైతే నాకు ఈ గరాజ్ ఎక్కడుందో మర్చిపోయాను. ఇందాకే చూశాను కదా, అప్పుడే ఎలా మర్చిపోతాను నేను? అదిగోండి, అదే కదా గరాజు. ఈ గరాజ్ లోపలికి మనం వెళ్ళి తొందరగా తాగుండిపోదాం. అరే, ఇక్కడ ఆల్రెడీ ఇంకోటి ఉంది. మనం ఇక్కడే దాగుందాం. అప్పుడు ధను అన్నకి ఖచ్చితంగా డౌట్ రాదు. ఎస్, నేను కరెక్ట్గా దాగున్నాను. నేను దాగుంటే చాలా మంచిగా దాగుంటుంది. ఎవరికి కూడా డౌట్ రాదు. చూసారా, నేను కనబడ్ను. అరే సించాన్, ఇప్పుడు నేనే వెళ్తానురా. ఇప్పుడు నేను వెళ్ళి ఎలాగోలా మంచిగా దాగుంటాను. నాకేమొస్తుందో రేటు. సరే, ఒకసారి చూద్దాం. అరే, ఎలా మారాను నేను? అరే, నేను సౌండ్ బార్లా మారిపోయాను. నాకు ఇది నచ్చదురా సించాన్. సరే, ఇంకేం చేస్తావు చెప్పు. సరే, ఇదే వచ్చింది కాబట్టి దీంతోనే నేను తొందరగా వెళ్ళి దాగుండిపోతా. నాకెందుకు ఎప్పుడు ఇలాంటివి వస్తాయి? సరే, ఇది ఎక్కడుంటుందో నేను ఎతకాలి. దీన్ని ఎక్కడ పెట్టారో ఏంటో. ఈ సౌండ్ బార్లు మా ఇంటికాడ కూడా ఉన్నాయి. అవి ఎక్కడున్నాయంటే ఇప్పుడు గుర్తొచ్చింది. ఇది టీవీ దగ్గర ఉంటుంది. ఈ ఇంటికాడ టీవీ ఎక్కడుందో ముందు మనం కనిపెట్టిన తర్వాత దాగుండాలి. నాకెందుకు ఇవే వస్తాయా? నాకు మంచివి రావచ్చు కదా. ఎప్పుడు నాకు ఇలాంటివే వస్తాయి. అంత బ్యాడ్ లక్ నాకు. సరే, దీన్ని ఇక్కడ దాగుండి పెట్టలేము. ఇక్కడ కూడా టీవీ లేదు. అరే, నాకు దొరకచ్చు కదా. ఇక్కడ ఇది బాత్రూము. ఇక్కడ మనం దాగోలేము. టీవీ ఎక్కడుందిరా? ఈ టీవీ అరే ఇక్కడే ఉంది. ఇక్కడ కూడా సౌండ్ బార్ ఉంది. నాకు దొరికింది. కానీ ఇక్కడ పెట్టుకోవడానికి ఆల్రెడీ ఒకటి ఉంది. నాకే ఇలా అవుతుంది. సరే, నేను ఇక్కడే దాగుంటా. ఇంకేం చేస్తాను చెప్పలేమంతే. ఇప్పుడు నేను దాగుంటా. తొందరగా వెళ్ళి మంచి ప్లేస్లో దాగుండి పోతాను. ఎవరికి కూడా అసలు కనబడను. సూపర్గా దాగుంటాను. ఆంటీ, నేను వెళ్తున్నాను చూడండి. నేను మంచిగా దాగుండి పోతాను. ఇప్పుడు నాకు ఏమొస్తుందో ఒక్కసారి నేను వెళ్ళి తొందరగా చూడాలి. ఏమొస్తుంది అంటారు? ఏమొస్తుంది? ఎలా మారుతాను? నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. ఎలా మారబోతున్నాను? అరే, ఏంట్రా ఇది సించాన్? ఇది ఎక్కడుంటుంది? అరే పెద్దోడా, అది ఎక్కడుంటుందంటే నేను చూసాను రా. అది మైకిల్ మామ ఇంటి పైన ఉంటుంది. ఈ ఫ్లవర్ వాజ్. నువ్వు వెళ్ళాలంటే దీన్ని గరాజ్ ఎక్కు రే. గరాజ్ నుంచి అక్కడి నుంచి పైకి ఎక్కు. సరే? అవునా? సరే, నేను అక్కడికే వెళ్ళి తొందరగా ఎక్కిపోతాను. సరే, దీన్ని ఎక్కడికి ఎక్కాలి? ఇక్కడ పైన చూసుకున్నట్లయితే
ఇది పైనే ఉంది. ఇది పైకి పోవాలి అంటే నేను అక్కడికి పోవాలి. అక్కడికి పోవాలి అంటే అక్కడికి ఎక్కడానికి నాకు అవుతుందా లేదు. సరే, ఇక్కడి నుంచి నేను ఎక్కలేకపోతున్నాను. ఈ షిన్చాన్ గాడు ఆల్రెడీ నాకు చెప్పేశాడు. ఏమని చెప్పేశాడు అంటే ఇది గరాజ్ పైకి ఎక్కిన తరువాత అప్పుడు నేను ఎలాగైనా పైకి వెళ్ళిపోతాను. ఈ గరాజ్ పైకి ఎక్కాలంటే మామూలుగా ఎక్కలేము కదా. ఇప్పుడు నేను దీన్ని ఎలా ఎక్కాలి? దీని అందుకే నేను ఏం చేసుకున్నా అంటే దీనిపైన ఇక్కడ ఒకటి వేసుకున్నా. ఇప్పుడు దీన్ని ఇక్కడ జరిపి దీని పైకి అయితే ఎక్కేయబోతున్నాను. ఎక్కేద్దాం. 3, 2, 1 మనమైతే దీనిపైకి ఎక్కేసి దానిపైకి వెళ్ళిపోదాం. యాస్, వచ్చేసాం. నేను దాగున్నట్టుగా ఎవరు కూడా దాగుని ఉండరు. అందుకే నాదే మంచి ప్లేస్ అయితే అవుతుంది. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళబోతున్నాను. ఇప్పుడు చూడండి, 3, 2, 1 రే లగెత్రా ఆజామో, పైకి జంపు చెయ్యరా. అరే ఇప్పుడు మనము పైకి అయితే వచ్చేసినాము. సూపర్గా వచ్చేసాము. అమ్మా నువ్వు దాగు అమ్మా, వెళ్ళు. పిల్లలందరూ అయిన తరువాతే నేను. షిన్చాన్ నువ్వు వెళ్ళి దాగు. షిన్చాన్కి ఏమొస్తుందో చూద్దాం. షిన్చాన్ ఏంట్రా ఇది? సరే నువ్వు దాగు. నువ్వు దాగున్న తరువాత నేను దాగుంటాను. అమ్మా అది కాదే, మళ్ళీ తను అని వచ్చేస్తాడు. నువ్వు ఫాస్ట్గా దాగు అమ్మా, నేను తొందరగా వెళ్ళి దాగుంటాను. టైం లేదు, ఫాస్ట్గా వచ్చేస్తాడు. ఇప్పుడు టైం లేదు, తొందరగా దాగుండాలి. ఎక్కడ దాగుందాం? ఇది ఎక్కడ ఉంటుంది? ఇది చూడ్డానికి గడ్డపారలా ఉంది. ఈ గడ్డపారని తీసుకొచ్చి ఎక్కడ దాగాలంటే ఇది వచ్చేసి గార్డెన్లోనే మనమైతే దాచిపెట్టినది సరిపోతుంది. తొందరగా వెళ్ళి మనమైతే గార్డెన్లోనే దీన్ని దాచిపెట్టేద్దాం. ఎక్కడ గార్డెన్? ఇది వచ్చేసి ఇక్కడే గార్డెన్ ఉంది కాబట్టి మనమైతే ఎక్కడో దగ్గర పెట్టేద్దాం. ఎక్కడ పెట్టినా ఓపెన్ ఏరియా ఉంది. ఇక్కడ కొంచెం మూల పెడితే ఇది చాలా బాగుంది. ఇది కరెక్ట్గా ఉంది. ఇక్కడ పెడితే ఖచ్చితంగా ధనువానికి అసలు డౌట్ రాదు. పిల్లలందరూ దాగున్నారు. సరే వీళ్ళ ఆటలేంటో నాకు అస్సలు అర్థం కాదు, కానీ సరే వాళ్ళ ఆనందమే కదా మనకు కావాలి. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉన్నట్టే. సరే ఇప్పుడు ఒకసారి మనమైతే బయటికి వచ్చి చూద్దాం. అరే నేను ఏంటి ఇదేదో చైర్లా మారిపోయానే. ఇది ఎక్కడుంటుందంటారు? ఇది చూడటానికి బయట పెట్టే చైర్లా ఉంది. దీన్ని ఇప్పుడు ఎక్కడ ఉంటుందప్పా ఈ చైరు? ఇలాంటి చైర్ని నేను ఎందాక వచ్చినప్పుడే చూసా. ఇక్కడే అనుకో. ఇదిగోండి ఇక్కడే ఉంది. అరే కానీ ఇక్కడే ఉంటే కనిపెట్టేస్తారేమో. సర్లేండి, పిల్లలందరూ ఉన్నారు కదా, నన్ను కనిపెట్టినా పర్లేదు. వాళ్ళని కనిపెట్టకుండా వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు. సరే ఇక్కడే దాగుండిపోవాలి మనం. ఇక్కడ కరెక్ట్గా అటువైపు తిరిగి మనం ఉందాం. ఒక్కసారి సరిపోయింది. ఇలా ఉంటే సరిపోతుంది. డన్. వస్తున్నా ఎవరిని వదిలిపెట్టానో వచ్చేసాను. ఇప్పుడు ఎవరన్నా దొరుకుతారేమో చూద్దాం. అరే యార్, ఇక్కడ ప్రాప్ మెషిన్ దగ్గర ఎవరు లేరంటే వీళ్ళందరూ దాగుండిపోయినట్టుగా ఉన్నారు. ఒకసారి చెక్ చేద్దాం ఇంకెవరన్నా ఉన్నారేమో. అరే నేను తొందరగానే రావడానికి ప్రయత్నించాను, కానీ వచ్చేసరికి ఇక్కడ ఎవరు కనబడట్లేదు. సరే వెతుకుదాం, దొరుకుతారు అందరూ. ఈ ప్రాప్ మెషిన్ దగ్గర అయితే ఎవరు లేరంటే ఖచ్చితంగా అందరూ దాగుని ఉంటారు. అయిపోయారు, వస్తున్నాను. ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్. సోడా బుడ్డియా ఏదో ఒకటే. సరే మనం తొందరగా వెళ్ళి మనం అయితే ఇప్పుడు కనిపెట్టేద్దాం. ఎటు నుంచి ప్రారంభిద్దాం? ముందు నుంచి కాకుండా వెనక నుంచే ప్రారంభించి ఈ వెనక్కి మొత్తం మనం క్లియర్ చేసి ఆ తరువాత ఇంట్లోకి వెళ్ళి ఇల్లు మొత్తం క్లియర్ చేసి ఇంటి బయటకు వచ్చి ఇంకేమైనా ఉంటే క్లియర్ చేద్దాం. ఇది బెస్ట్ పథకం అన్నమాట. అరే ఇదేంటి కొత్తగా? ఇక్కడేదో డోర్ ఉంది, ఇది ఎప్పుడు ఉండేది కాదు. ఒక్కసారి దీన్ని కాల్చి చూద్దామా? అరే దీంట్లో అయితే ఎవరు దాగోలేదు, అంటే ఇది నిజంగానే ఉంది. సరే ఒకసారి ఇంటి బ్యాక్ సైడ్ అయితే వెళ్దాం. సో ఇక్కడ నాకు అనుమానంగా ఉన్నవి ఏంటంటే ఇక్కడ చైర్లు ఉన్నాయి కదండి. 2 చైర్లు ఎలా వచ్చాయి? 1, 2, 3, 4. అక్కడ ఒక ఎక్స్ట్రా చైర్ అయితే వచ్చింది. ఇందులో ఎవరో ఉన్నారని నాకు అర్థమైంది. ఎవరున్నారో బయటికి వస్తారు కదా. ఇప్పుడు ఎవరున్నారా రే? తీస్తున్నా బయటికి. ఒకసారి మనం ప్రతిదీ చూద్దాం. ఈ చైర్ని పక్కకు తోసేసి వాళ్ళు ఈ చైర్లో ఉండొచ్చు అనుకుంటున్నారు, కానీ ఈ చైర్లో ఎవరో ఉన్నారు. నేను చూసాను ఇప్పుడే, జస్ట్ ఈ చైర్ కదలడం చూశాను. ఓ మై గాడ్, హీరోషి నోహారో గారు, ఫస్ట్ మీరే దొరికిపోతారని అనుకోలేదు. ఏంటి ఫస్ట్ నేనే దొరికిపోయాను? అబ్బా అవును సార్, మీరే దొరికారు. ఇంకా రిమైనింగ్ చాలా ఉన్నారు, అందరిని నేను వెతుకుతాను. ఓకేనా? మీరు ఇక్కడే ఉండండి, అందరూ కంప్లీట్ అయినాక అప్పుడు రండి. ఓకే, ఇక్కడ వచ్చేసి బయట ఇంకెవరు నాకు ఉన్నట్టుగా అనిపించట్లేదు.
ఎందుకంటే మొత్తం అక్కడ నార్మల్గానే ఉంది. అక్కడ చైర్స్ ఆల్రెడీ చెక్ చేసాం, ఆ చైర్స్లో లేరు. ఇంకా అలానే మనం నోహరా గారిని కనిపెట్టేసాం. ఇంటి బ్యాక్ సైడ్ కాకుండా ఇంటి ఫ్రంట్ సైడ్కి అయితే వచ్చాం. ఇక్కడ కొన్ని మొక్కలైతే ఉన్నాయి. ఈ మొక్కల మీద నాకు కొంచెం అనుమానంగా ఉంది. ఒకసారి చూద్దాం. 1 2 ఇక్కడ ఏం లేవు. ఈ 3 మొక్కల్లో కూడా ఏం లేవు. నాకు తెలిసి ఇవి నార్మల్ మొక్కలు అనుకుంటా. ఇందులోని లేరు, ఇందులోని లేరు, ఇందులోని లేరు, మూడిట్లోని కూడా లేరా? ఎక్కడ దాగున్నారా మీరు? కొంచెం ఆలస్యం అయితే అవ్వచ్చు కానీ ఎవరిని కూడా విడిచిపెట్టరు. ప్రతి ఒక్కరిని కూడా పట్టేస్తా, కంగారు పడకండి. ఒకసారి ఆగండి. ఇప్పుడు మనం గరాజ్ వరకు వచ్చి గరాజ్ని చెక్ చేయకుండా వెళ్తే మళ్ళీ గరాజ్లో ఉన్న వాళ్ళు ఫీల్ అవుతారు కదా. ఈ డోర్లో ఎవరు లేరు. డోర్ అయితే ఓపెన్ అయింది, లోపలికి అయితే వచ్చాము. ఇక్కడ 2 బ్యాట్స్ ఎలా ఉన్నాయి? ఇక్కడ 2 టెన్నిస్ బ్యాట్స్ అయితే ఉన్నాయి. అరే యార్, కాదా? ఇది వచ్చేసి కాదనుకుంటే, అరే ఇక్కడ 2 ఉన్నాయేంటి? ఈ ఫైర్వి 2 ఉన్నాయి కాబట్టి ఏదో ఒక దాంట్లో అయితే బ్లాక్ షీప్ ఉంది. బయటికి వస్తావా? ఎక్స్క్యూజ్ మీ, ఎవరున్నారో వస్తారా? సరే, నేనే ఇప్పుడు నిన్ను బయటికి వచ్చేలా చేస్తున్నాను. తీసుకో. మై గాడ్, నువ్వేనా పాప? దొరికిపోయావు. సెకండ్ నువ్వే దొరికావు. ఫస్ట్ వచ్చేసి సించాన్ వాళ్ళ ఫాదర్, తర్వాత నువ్వు. ఇంకా ఇక్కడ ఎవరున్నారో చూద్దాం. ఒకసారి ఆగండి. ఇక్కడైతే ఇంకెవరు లేరు. ఇంకొంచెం ముందుకైతే వెళ్ళి మనమైతే చూడాలనుకుంటా. ఇక్కడ నాకైతే డౌట్ వచ్చేవి ఏవి కూడా అనిపించట్లేదు. ఒకటి నేనే ఉంది, నేనైతే మనకు కనిపెట్టేసాం. సో ఇంకా రిమైనింగ్ వాటిని తర్వాత చెక్ చేద్దాం. ముందుగా వచ్చేసి ఇంట్లోకి వెళ్దాం. ఎందుకంటే ఇప్పుడు వరకైతే మనం బయటనైతే పూర్తిగా వెతికేసాం. ఇప్పుడు ఇంట్లోపలికి వెళ్ళి ఇల్లు కూడా వెతకాలి. ఇంటి బయట ఇంకొన్ని అయితే ఉన్నాయి, ఇవి కూడా ఒకసారి చూడాలి. నాకు తెలిసి ఇవైతే అసలు కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికీ మనం ఆల్రెడీ చెక్ చేసాం చాలా. లోపలికైతే వెళ్ళి చూడాల్సిందేక. ఎక్స్క్యూజ్ మీ గాయ్స్, ఎక్కడున్నో అక్కడే గట్టిగా ఉండిపోండి. నేనైతే లోపలికి వచ్చేసాను. చెప్తున్నా కదా, అందరినీ కనిపెట్టి పడేస్తా. ఇక్కడ ఏంటి, బాడీ బిల్డర్ ఉన్నాడు. అలానే ఇక్కడ గుర్రం ఉంది. గుర్రం కూడా కాదు. ఈ గుర్రం కూడా కాదు. ఈ కుర్చీయా? ఈ కుర్చీ కూడా కాదు. అరే యార్, ఎక్కడ దాగున్నారు మరి? ఒకసారి ఆగండి. మనం ఇంట్లోకి వచ్చినప్పుడు గన్ యూజ్ చేయలేం కాబట్టి మనం చేత్తోనే ముట్టాలి. దీన్ని ఒకసారి పట్టుకుందాం. అరే ఎవరిది? అరే చిన్నోడా, నువ్వేనా? దొరికిపోయాడు చిన్నోడు, దొరికిపోయాడు. ఓకే, 1 2 3 మొత్తం 3 అయితే దొరికారు. ఇంకా రిమైనింగ్ చూద్దాం. ఈ కిచెన్లో 2 బౌల్స్ ఉన్నాయేంటి? అలానే 2 డబ్బాలు ఉన్నాయి. ఇది కాదు. నెక్స్ట్ ఇది కూడా కాదు. అరే యార్, ఎక్కడ దాగున్నారా మరి? అరే యార్, అరే ఇదేంటి, వంట ఆవిడ ఉందా ఇక్కడ? నాకు తెలిసి వంట ఆవిడ ఇక్కడ ఉందంటే ఖచ్చితంగా దీని లోపలికి ఎవరు వచ్చి దాగునైతే ఉండరు. ఒకసారి చూద్దాం. అరే ఈ బాల్ ఎందుకు ఇక్కడికి వచ్చింది? ఇందులో ఎవరో ఉన్నారనిపిస్తుంది. బయటికి వస్తారా, లేకపోతే నన్నే వచ్చేలా చేయమంటారా? సరే, మనమే వచ్చేలా చేద్దాం. ఇదిగో బాల్ తీసుకో. అరే ఈ బాల్కి ఏంటేం కాలేదు. అరే ఇది రియల్ బాలేనా? ఇక్కడ కుర్చీ ఏదో ఉన్నట్టుగా ఉందే. ఇక్కడ మొత్తం 4 కుర్చీలు అయితే ఉండాలి. 5 కుర్చీలు వచ్చాయి. 5 కుర్చీల్లో ఏ కుర్చీ తేడాగా ఉందో చూద్దాం. ఇది కాదు, ఇది కాదు, ఇది కూడా కాదు, నెక్స్ట్ ఇది కూడా కాదు. నాకు ముందే డౌట్గా ఉంది ఇదే కుర్చీ అనుకొని. ఇదిగో దీన్ని ముట్టేద్దాం. ఓ మై గాడ్, రే బుద్ధు నువ్వేనా? అయిపోయింది. ఈ బాల్లో ఎవరు లేరు. బుద్ధుగాడు దొరికేశాడు. మొత్తానికి 1 2 3 4 నలుగురు అయితే దొరికారు. ఇంకా రిమైనింగ్ వాళ్ళని కూడా వెతుకుదాం. ఎందుకంటే ముందుగా మన ప్లానింగ్ ఇల్లు మొత్తం క్లియర్ చేయాలి. ఇల్లు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బయట ఎవరైనా ఉంటే చూడొచ్చు. ఇది కూడా కాదు. ఏంటి ఇక్కడ కొత్తగా నాకు ఇంకేం అనిపించట్లేదే. అంతా నార్మల్గానే అనిపిస్తుంది. ఎక్కడ దాగున్నారు? అయిపోయారు. ఇక్కడేంటి 2 ఎక్సర్సైజ్ ఉన్నాయి, 2 మ్యాట్స్ ఉన్నాయి. బట్ ఇవి కూడా కాదు. అరే ఈ బాల్ నేను ఎక్కడో చూసానే. ఎక్కడ చూసా? అరే ఇక్కడ చూసాను. ఇక్కడ 2 బాల్ ఎలా ఉన్నాయి? ఎవరో ఉన్నారు ఈ బాల్లో. ఆ బాల్ని మనమైతే చూసాం, అందులో ఎవరో లేరు. దీన్ని కూడా ఒక్కసారి చూస్తే బయట ఎవరున్నారో వచ్చేస్తారు. రే బో, నువ్వేనా? అబ్బా తెలివితేటలు బాగానే ఉపయోగించావు. నాకు తెలియదు అనుకున్నావా నువ్వు బాల్ అక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడికి వస్తే? ఓకే గాయస్, ఫైనల్లీ మనమైతే మొత్తానికి 5గురిని అయితే కనిపెట్టాం అనుకుంటా. సరే, ఇంకా రిమైనింగ్ వాళ్ళని కూడా వెతుకుదాం. 1 2 3 4 5. ఎస్, ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఎక్కడున్నారో చూద్దాం. కింద ఫ్లోర్ మొత్తం మనం వెతికేసాం. ఇప్పుడు పై ఫ్లోర్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు దొరకాల్సిన సమయం వచ్చింది. ఒకసారి దీన్ని ముట్టుకొని చూద్దాం. నో, ఇందులో ఎవరు లేరు. ఒకసారి కొంచెం ముందు. అరే ఈ పాప ఉందంటే ఖచ్చితంగా లోపలికి ఎవరు వచ్చుండ్రు. బయటికి వెళ్ళండి, మా నాన్నకి పనేముండదు, ఎప్పుడు అందరినీ లోపలికి రమ్మంటాడు. వెళ్ళండి.
బయటికి. ఈవిడ అసలుకే గయ్యాలదాయి ఊరికినే అరుస్తుంది. మనం ఇక్కడ ఉన్నామంటే ఖచ్చితంగా లోపలికి రానేదు, అంటే ఖచ్చితంగా ఎవరు లోపలికి వచ్చి ఉండరు. ఖచ్చితంగా ఆ రూమ్లో ఎవరు లేరు. నెక్స్ట్ మనం బయటికైతే వెళ్ళి చూడాలి. ఈ రూమ్ లాక్ ఉంటుంది ఎప్పుడు. ఈ రూమ్లో ఎవరు ఉండరు ఖచ్చితంగా. ఎక్కడరా మరి దాగున్నారు? సరే, జిమ్మీ గారు రూమ్లోకి ఎవరైనా వచ్చారంటారా? ఇక్కడ ఏమన్నా అబ్నార్మల్గా కనిపెడుతుందేమో చూడండి. అంత నార్మల్గానే ఉంది. అబ్నార్మల్గా నాకైతే ఇంకేం అనిపించట్లేదు. బట్ అనిపించే అరే మొత్తం 2 లౌడ్ స్పీకర్స్ అయితే ఉండాలి, కానీ ఇక్కడ లౌడ్ స్పీకర్ ఇంకోటి యాడ్ అయ్యిందంటే ఎవరది? రే మజావ్, ఏడుపు మొహోడా, నువ్వేనా? నాకు తెలుసురా నువ్వేనది. సో ఫైనల్లీ మజావ్ గారిని కూడా కనిపెట్టాం. ఒకసారి మళ్ళీ జిమ్మీ గారి రూమ్ మొత్తం చూడాలి. ఇక్కడ ఏదో గిటార్ అయితే ఉంది. గిటార్ని చూసినట్లయితే అరే కాదు, ఈ గిటార్ కూడా కాదు. సరే, ఈ రూమ్లో అయితే ఎవరు లేనట్టుగా ఉన్నారు. మనమైతే ప్రతిదాన్ని చెక్ చేసాం. 1 2 3 4 5 6 దొరికారంటారా? అరే వాష్రూమ్లోని ఎవరైనా చైర్ పెడతారా? ఇదేదో తేడాగా ఉందే. ఆహా, దొరికేసావరా, బయటకు వచ్చేసాయి. ఆహా కజాంబా, నువ్వేనారా రే? దొరికేసాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకెవరెవరు ఉన్నారు? సించాన్ ఉన్నారు, సించాన్ వాళ్ళ మమ్మీ ఉన్నారు. అంతేనా? అరే ఇంకా ఇద్దరే ఉన్నారా? అరే యార్, మనమైతే వెతకాలి. మొత్తం వెతికాం కదా, ఇంకా ఎక్కడ ఉంది? మొత్తం వెతికేసాం కదా. A few moments later. ఏ జిమ్మీ, వచ్చేసావా నువ్వు? అరే ఇంకా ఎవరెవరు ఉన్నారబ్బా? సించాన్, ఇంకా వాళ్ళ మమ్మీ, ఇంకొకడు పెద్దోడు ఉన్నాడు కదా. ఒకసారి చూడాలి మనం. ఓ ఎవరిది? మళ్ళీ దీన్ని ఇక్కడ ఎవరు పెట్టారు? ఈ గరాజ్ పైకి ఎవరెవరు ఎక్కుతున్నారో ఏంటో. మా నాన్నకు పని ఉండదు. గరాజ్ పైకి ఎక్కడమా? గరాజ్ పైకి ఎక్కడం అంటే ఖచ్చితంగా ఈ గరాజ్ పైకి ఎవరో ఎక్కువ ఉంటారు. అరే మనం చూడలే కదా, ఇల్లు మొత్తం వెతికాం కానీ ఇంటి పైన ఎక్కలేదు. ఇంటి పైకి ఎక్కడానికి మెట్లయితే ఉండవు. అరే ఇక్కడైతే 2 ఫ్లవర్ ఉన్నాయి. ఓ దొరికేసారు. బయటికి వస్తారా? నన్నే వచ్చేలా చేయమంటారా? ఇదిగోండి, తీసుకోండి, కాచుకోండి. బయటికి రావట్లేదు. సరే నేనే ఇచ్చేస్తా మరి. ఇదిగో 3 2 1. అబ్బా దొరికేశానా? ఎప్పుడు దొరికాను అన్న? రే నువ్వు లాస్ట్లోనే దొరికావరా, కంగారు పడుకు. మంచి ప్లేస్లో దాగున్నావు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనం అంతా వెతికేసాం. ఇల్లు పైన, ఇల్లు మొత్తం వెతికాం. ఏంటో ఇల్లు మొత్తం నేనే సదరాల్సి వస్తుంది. ఈ గడ్డపార అక్కడ పెట్టినా కూడా మళ్ళీ ఇక్కడికి ఎవరు తీసుకొచ్చాడు? ఏంటి గడ్డపార ముందు లేదా? అంటే ఇందులో ఎవరో ఉండే ఉంటారు. ఇదిగోండి. అరే ఎవరిది? సించాన్, నువ్వేనా? ధనువన్న, ఇది తొండి. ధనువన్న, నువ్వైతే మాత్రం అతను చెప్పినప్పుడు వినేసి నన్ను కొట్టేస్తావు. ఇది కరెక్ట్ కాదు. తొండి లేదు, మొండి లేదు, అయిపోయావు నువ్వు. రారా, నాకేమైనా అతను చెప్పారేంటి సించాన్ అందులో ఉన్నాడని? దొరికేసావు అంతే. ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఎవరున్నారు? అరే ఇల్లు మొత్తం వెతికేసా. ఇల్లు ఫ్రంట్, బ్యాక్, పైన, లోపల ప్రతిదీ వెతికాం. ఇంకా మనం వెతకని ప్లేస్ ఎక్కడుందబ్బా? అంతా వెతికేసాం కదా, ఇంకా ఎక్కడుంది? అరే అమండా గారు వచ్చేసారా ఏంటి? ఓరి జిమ్మీగా, దున్నపోతల పడుకోవడమని పని ఇప్పుడు. సరే ఎక్కడా ఇల్లు మొత్తం వెతికేసాం కదా గాయస్. ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వబోతుంది గేమ్ అయితే. ఇంకొకరు మాత్రం ఉన్నారు. ఎవరది? ఉన్నది ఎవరు? అరే మిస్సీ, అంటే సించాన్ వాళ్ళ మమ్మీ గారు అయితే ఉన్నారు. ఆవిడ్ని మనమైతే తొందరగా వెతకాలి. మిస్ నోహరా, మిమ్మల్ని ఎలా అయినా సరే కనిపెట్టేస్తాను, వస్తున్నాను. ఇంకా రిమైనింగ్ ఒక్కరు మాత్రమే. ఇల్లు మొత్తం వెతికేసాం, ఇంకా వెతకంది ఎక్కడుంది? ఎక్కడబ్బా? ఈ కోర్టులో ఏమైనా ఉంటారంటారా? నో ఛాన్స్ అనుకుంటా. ఇక్కడైతే నాకు ఎక్కడ ఉంటారని అనిపించట్లేదు. ఎక్కడబ్బా? ఇల్లు మొత్తం చాలా సమయం అవుతుంది మనం స్టార్ట్ చేసి. నేను ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసా. అరే ఏంటిది, ఇక్కడ కొన్ని చైర్స్ ఉన్నాయి కదా, వీటిని వెతకలేదు మనం. ఒకసారి చూద్దాం, ఆగండి. ఈ చైర్లో ఏదో ఒక దాంట్లో అయితే ఖచ్చితంగా ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇందులో లేరు. ఇందులో ఒకసారి చూద్దాం. ఇందులో అయితే నాకు లేరు అనిపిస్తుంది. లేరు. నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఉంటారంటారా? నో, అందులో కూడా లేరు, చెక్ చేసాం. మరి ఎందులో ఉన్నారంటారు? ఎక్కడ మనం వెతకంది ఎక్కడుంది? ఒకసారి చూద్దాం. అరే లేరా? ఎక్కడబ్బా? ఇంకా మనం దేనైనా మిస్ చేసామంటారా? ఏం మిస్ చేసామబ్బా? అన్నీ కరెక్ట్గానే చేస్తున్నాం కదా. ఇంకా మిగిలిన ఒక్క చైర్, ఇది మాత్రమే. ఇది ఒక్కటే మనం వెతకలేదు. ఇదిగోండి, అయిపోయింది. ఓ మిస్ నోహరా గారు, మీరే గెలిచారు. అందరికంటే లాస్ట్ వరకు మీరే ఉన్నారు, మీరే దీంట్లో గెలిచారు. సాధించావు మిస్సీ, సాధించావు. అనుకున్నా ఖచ్చితంగా నువ్వే గెలుస్తావని. నువ్వు చాలా తెలివైందా మిస్సీ, చాలా తెలివైందానివి. అయ్యో, నేను గెలిచానా? నేను ఎలా గెలిచాను? అరే నేను గెలుస్తాను అసలు అనుకోలేదు.
అయ్యో అమ్మా నువ్వు చాలా గ్రేట్. పిల్లలందరి గురించి ఆలోచించి పిల్లలందరినీ ముందును పంపించి అందరికి మంచి ప్లేస్లు ఇచ్చేసి నువ్వు ఒక నార్మల్ ప్లేస్ లో దాగున్నా కూడా విన్ అయ్యావు అంటే మా అమ్మ చాలా గ్రేట్. రే సించాన్ మరీ అంత పొగడకరా.